ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి. సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు త్వరలోనే మనకు పండుగ అయితే ఉంది కాబట్టి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుందన్నమాట. అదేవిధంగా చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల మీతో పాటు మరింత మంది కూడా తెలుస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. విద్యార్థులకు సెలవులు అనగానే పండుగ. అసలు ఎన్ని రోజులు సెలవులు వస్తాయని చూద్దామండి. 2 తెలుగు రాష్ట్రాల్లో బాణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మండుతున్న ఎండల్లో స్కూల్కి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు చల్లటి కబురు అయితే అందిందనమాట. తెలంగాణ ప్రభుత్వం హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న శుక్రవారం సెలవు అయితే ప్రకటించింది. హోలీ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలకు హాలిడేస్ కాబట్టి విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా కాస్త ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మార్చి 15 శనివారం, 16న ఆదివారం వీకెండ్ కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ఉంటాయి. దీంతో వరుసగా 3 రోజులు సెలవులు అయితే ఉండనున్నాయి.